దేవుడు నిజమైన దేవుడు? యెహోవా దేవుడు. మనమందరము ఎరిగి ఉండాలండి. ఇంతటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఎప్పుడు చేస్తాడు? రోషము కలిగి, విశ్వాసము కలిగి. మొట్టమొదటిగా చెప్పిన మాట నేను మర్చిపోలేదు. వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలాగ ఉండాలని నేను చెప్పాను. రోషము కలిగి, విశ్వాసము కలిగి ఉండాలి. అయ్యో నేను ఒక్కడినే, అయ్యో నేను ఒక్కదానినే, నేనేం చేయగలను అని నువ్వు దిగులు పడొద్దు. నీ బలిపీఠాన్ని, నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకో. దేవుడు నీవు ఒక్కడివై ఉన్నా కానీ నిన్ను కొన్ని వేల మంది జనాంగంగా నేను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఏలియా వాళ్ళేమో ఉదయం నుంచి ప్రార్థన చేసిన ప్రతిఫలం లేదు. ఏలియా పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉంటాడు. ఎందుకు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు? ఎందుకు పొందుకున్నాడండి? చెప్పాలి. అరిసి అరిసి చెప్పాను. ఎందుకు పొందుకున్నాడు ప్రతిఫలం? ఎందుకు పొందుకున్నాడు? బలిపీఠాన్ని బాగు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ప్రతిఫలం లేదంటే, మన హృదయం అనే బలిపీఠాన్ని మనము బాగు చేసుకోలేకపోతా ఉన్నాం. మన హృదయం అనే బలిపీఠాన్ని మనము బాగు చేసుకోలేకపోతా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకుంటావా? నీ హృదయం అనే బలిపీఠం మీద కోపాన్ని నువ్వు తీసేసుకుంటావా? నీ హృదయం అనే బలిపీఠం మీద అనుమానం అనే రోగాన్ని తీసేసుకుంటావా? నీ యొక్క హృదయం అనే బలిపీఠం మీద ఇతరుల్ని కించపరచడం అనే విధానాన్ని తీసేసుకుంటావా? ఎన్నో వేదనకరమైన, దేవునికి ఇబ్బందికరమైన ఉపకరణాలు నీ హృదయం అనే బలిపీఠం మీద ఉన్నాయి కదా, అవన్నీ తీసేసుకుంటావా? ఈరోజు దేవుడు అవన్నీ తీసేసుకుని నీ హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేసుకుంటే, దేవుడు ఏలియాకి ఇచ్చిన గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతాడు. చప్పట్లు కొట్టండి. దానికి ఒక్కటే మార్గం, నీ హృదయం అనే బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు గొప్పగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఒక్కడే ఉన్నా కానీ అంటా ఉన్నాడు కదా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా కొరకు నేను రోషము కాదు, బహురోషం. ఆ వాక్యాన్ని రిఫరెన్స్ చెప్పమంటారా? సైన్యములకు అధిపతియగు ఈ దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనైనా నేను ఒక్కడను మాత్రమే. చాలండి, నేను ఒక్కడను మాత్రమే. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు నీవు అలా మహారోషము గలవాడివై ఉంటావా? దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో, దేవుని ఆరాధనకి వచ్చే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి హత్తుకునే విషయంలో ఏలియాలాగా మహారోషము కలిగి ఉంటావా? అలా మహారోషము కలిగిన వాడవైతే దేవుడు అందరి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. ఏలియాని ఎంతమంది సిగ్గునొందే విధముగా ఏలియాని హెచ్చించాడో తెలుసా? 450 మంది బయలు ప్రవక్తలే ఉన్నారండి. అంటే ఇంకా ఎంతమంది ఇతరుల వారి యొక్క ఆరాధ్య దైవాన్ని కొలిచే భక్తులు ఉంటారు. అందరి ముందు దేవుడు ఏలియాని హెచ్చించాడు. ప్రియులారా, నీ బ్రతుకు కూడా అలాగుననే దేవుడు హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనల దినములో, ఈ ఉపవాస ప్రార్థనలలో నీ బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకో.
నీ హృదయం అనే బలిపీఠాన్ని సరిచేసుకో.